ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారం దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత తెరుచుకోబోతుంది. స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాల లెక్కింపుకై ఈ భాండాగారాన్ని తెరవబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీకృష్ణ గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు, ఇంతకు ముందు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆ భాండాగారాన్ని తెరిచి ఆ ఆభరణాలన్నీ కూడా లెక్కింపు చేసేవారని వింటూ వస్తున్నాం. అయితే దాదాపుగా 1978 నుంచి 46 సంవత్సరాల నుంచి అసలు ఆ భాండాగారాన్ని తెరవలేదు, ఆభరణాలను లెక్కించలేదని కూడా చెప్తున్నారు. ఎందుకని? అలాగే విష్ణుమూర్తి ఆలయాల్లోనే ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి ఈ భాండాగారాలన్నీ ఎందుకు ఉంటున్నాయి? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయభూతి ధ్రువ నేతర్మతి మమ. ఇక్కడ ఎందుకు అనేది ప్రభుత్వ రీత్యా అనేక కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు తెరవలేదు, అంతకుముందు ఎందుకు రోజు తెరిచేవాళ్ళు. ప్రభుత్వం కొత్తగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం భగవంతుడికి సమర్పించే ఈ విలువైనటువంటి స్వర్ణ రూపంలో కానివ్వండి, రత్న రూపంలో కానివ్వండి ఏమైనా ఆభరణాలు భగవంతుడికి సమర్పిస్తున్నారా? అంతకుముందు ప్రతి సంవత్సరం ఉత్సవం పేరుతో జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కానివ్వండి, అక్కడ సంబంధించిన టెంపుల్కి సంబంధించిన విశేషమైన ఉత్సవాలు జరిగినప్పుడు కానివ్వండి, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో, రాజులు ఉన్నారో, భగవంతుడికి విశేషమైన సంపదలు సమర్పించి ఈ సంపద వచ్చే సంవత్సరానికి ఎంత పెరిగింది. ఇప్పుడు దేవాలయంలో వచ్చినటువంటి భక్తుల కానుకలు కూడా ఇటలతోనే వస్తుంది. ఈ పరిస్థితుల్లో భగవంతుడే ఆపాడు అనుకోవాలి మనం కొన్నిటిని. ఎందుకంటే కృష్ణుడి యొక్క మాయ చాలా విశేషంగా ఉంటుంది. పురి జగన్నాథుడు అంటున్నాం, మామూలుగా అయితే వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో కృష్ణుడే అనుకుంటున్నాం. దాంట్లో కొన్ని మంది భావన ప్రకారం కృష్ణుడు ఒక ఉదయం అటు తిరిగి ఇటు తిరిగి అలా సముద్ర ద్వారా ప్రయాణించి చివరికి వచ్చేసి పూరి క్షేత్రం చేరుకొని అక్కడ ఉంది. కృష్ణుడికి ముందు కూడా ఆ క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత. కృష్ణుడు బలరాముడు ఒక రకంగా వచ్చేసేసి వాళ్ళను లక్ష్మీ సంబంధమైనటువంటి ఒక కథ ప్రకారం అక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక స్త్రీని కొంత తక్కువగా చూశారని, నిమ్న జాతి స్త్రీని. కానీ వచ్చేసి బలరాముడు వల్ల ప్రత్యేకంగా అక్కడ వచ్చేసేసి వాళ్ళకు అవమానం జరిగిందని దానికి లక్ష్మి ఆగ్రహించి ఆహారం కూడా దొరకని పరిస్థితికి వెళ్ళారని, మళ్ళీ ఆమెకు అనుగ్రహంతోనే వాళ్ళు అన్నీ పొందగలిగారని, అప్పుడు బలరాముడికి తెలియజేయడం కోసం ఇదంతా కృష్ణుడు ఆడే నాటకం అని, ఇలాంటి ప్రాంతీయ గాథలు కొన్ని విశేషంగా అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే ఎవరైతే మనం ఇవాళ రోజున సమాజంలో అంత్యజాతి వాళ్ళు ఇలాంటి బహుజనులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళ యొక్క ఆదరణలోనే ఈ ఆలయం ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది వాళ్ళ యొక్క వంశపారంపర్యమైనటువంటి అర్చకత్వం కానీ ఆ సంబంధించిన దేవాలయ సంబంధమైనటువంటి పూజా విధానంలో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇదంటే భగవంతుడు చాలా రకాలైనటువంటి మాయలు చేస్తుంటాడు. అందులో విష్ణువే మాయ, విష్ణు మాయ అంటుంటాడు. అలానే ఈ జగన్నాథుడు అనేది ఒకప్పుడు ప్రాచీనమైనటువంటి కాలంలో కాళికాదేవి విగ్రహం అనేవాళ్ళు. తర్వాత బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు. ఇది ఒక రాజు చేయించినటువంటి విగ్రహాలు సో మధ్యలోనే ఆగిపోవడంతో ఆ రకంగా ఉన్నాయి అని చెప్తూ వచ్చారు కదా, మరి ఎట్లా కాళికా అవతారం అని అనుకునేవారు? అంటే అండి, మీరు కనుక మన దేశంలో పూజా సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయి. మనం దక్షిణాచారం అంటాం, సమయాచారం అంటాం, వామాచారం అంటారు, కౌలాచారం అంటారు. ఈ రకమైనటువంటి ఆచార విధానాల్లో పూజలు భగవంతుని అర్చించడానికి ఉన్నాయి. మనం ఉన్నాము, పూలు ఇస్తాం భగవంతుడికి, నైవేద్యం పెడతాం. కొంతమంది పంచమాకారాలతో చేస్తారు. మీరు ఒరిస్సా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, బీహార్ కొంత ప్రాంతం, అస్సాం ప్రాంతం, ఇవన్నీ ఉంటుంది మంత్రాలు, తంత్రాలు, రకమైన వామాచార అర్చనలు, వీటి విధానంలో జరిగేటువంటి వాళ్ళ సాంప్రదాయాలు. కానీ దక్షిణాచారానికి వచ్చేసరికి మనకి పూజలు, పునస్కారాలు, ఇలాంటి అర్చనలు, ఇలాంటి దేవాలయాల్లో వచ్చే దీపాలు, ఈ రకమైనటువంటి విధానం మనకు జరుగుతుంది. దాంట్లో అది తప్ప ఇది గొప్ప అనేది తర్వాత అసలు దీంతో సంబంధం లేని విషయం. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆ క్షేత్రానికి సంబంధించిన దాంట్లో అతి ప్రాచీనమైనటువంటి ప్రాధాన్యత క్షేత్రానికి ఉందండి. భారతదేశాన్ని మీరు గమనిస్తే సరే, మిగతా అన్ని దేశాలు మాకు ఈ కాలంలో ఇక్కడ సృష్టి ప్రారంభమైంది, ఆఫ్రికాలో ప్రారంభమైంది, లేకుంటే వచ్చేసి యూరోప్లో ఇలా ప్రారంభమైంది, అమెరికా ఖండంలో దక్షిణ అమెరికాలో ఇలా ప్రారంభమైంది, రకరకాల కథలు చెప్తారు. మన దాని ప్రకారం కథ సహేతుకమైనటువంటి వివరణ ఉంది. నదులన్నిటిలోనూ మన భారతదేశంలో ప్రవహించే నదుల్లో ఒకే ఒక్క నది బ్రహ్మపుత్ర. అది మగ పేరుతో ఉండేటువంటి నది, మిగతా అన్ని ఆర పేరుతోనే ఉంటాయి. గంగా అన్న, యమున అన్న, కృష్ణ అన్న, కృష్ణవేణి, గోదావరి, ఇవన్నీ స్త్రీ రూపంగానే భావిస్తారు. అలా ప్రారంభమైనటువంటి బ్రహ్మపుత్ర నది ఎక్కడ ప్రారంభమవుతుంది? అది కైలాస పర్వతం దగ్గర ప్రారంభమవుతుంది, మానస సరోవరంలో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన నది ఇటు మనకి సింధు ప్రాంతం నుంచి ప్రారంభమై వచ్చిన గంగా నదితో కలిసి
ఈ రెండు కలిసి ఎక్కడైతే సంగమిస్తున్నాయో సముద్రంలో పై ప్రాంతంలో అమ్మవారి యొక్క యోని భాగం పడింది అని చెప్తున్నారు. అదే ఇవాళ కామాక్ష శక్తిపీఠం నీలాచల పర్వతం అంటున్నారు. అక్కడ సృష్టి ప్రారంభమైంది. ప్రారంభమైన సృష్టికర్త ఎవరు నడిపించాల్సిన బాధ్యత విష్ణువు మీద ఉంది. విష్ణువు యొక్క దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. అదే పూరీ క్షేత్రం. మత్స్యావతారం ఏదైతే ప్రారంభమైందో అది పూరీ క్షేత్రం నుంచి ప్రారంభమైందని చెప్తారు. దీనికి మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది, అంబరీష చక్రవర్తి కథ. ఆయన ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తి. ఆయన ఒకరోజు నిత్యం ఆయన ఏకాదశి వ్రతానికి ఆయన చాలా గొప్పగా చెప్తారు. అలాంటి ఆయన నిత్యం అర్ఘ్యం ఇస్తూ భగవంతుడికి ఉన్న సమయంలో ఒకరోజు అర్ఘ్యంలో చిన్న చేపలు వచ్చింది. దాన్ని వెంటనే వదిలేయబోతుంటే, నన్ను వదిలేస్తావా, నిన్ను నమ్ముకొని వచ్చాను, నువ్వు రాజు కదా, నన్ను కాపాడాల్సిన బాధ్యత లేదా అంటే ఆయన దీన్ని జాగ్రత్తగా ఒక పాత్రలో పెట్టాడు. తర్వాత రోజుకి ఆ పాత్ర నిండిపోయినంతగా పెరిగిపోతే ఒక దొట్లో లాంటి దాంట్లో పెట్టాడు. అది కూడా పట్టణంత స్థాయికి వెళ్తే ఒక సరోవరంలో వేశాడు. తర్వాత రోజుకి ఆ సరోవరం కూడా పట్టనంతగా ఎదిగిపోతే దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెడుతున్నప్పుడు మత్స్య రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు కొంతకాలంలో సృష్టి ప్రళయకాలం వస్తుంది. కాబట్టి ప్రళయం వచ్చే సమయంలో తదనంతర సృష్టి మళ్ళీ కొనసాగడం కోసం ఒక ఈ ఔషధులు, సప్తఋషులు, వేదాలు, ఎందుకంటే మన దేశానికి జ్ఞానానికి ప్రాధాన్యం వేదాలు. కాబట్టి ఆ వేదాలవన్నీ తీసుకొని కొంతమంది సజ్జనులైనటువంటి వ్యక్తులను తీసుకొని వస్తే ఒక నావ వస్తుంది, ఆ నావలో ఎక్కించుకుంటే నేను వాళ్ళని కల్పం మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యేంత వరకు సురక్షితంగా ఉంటాను అని చెప్తుంది ఆ సర్పం మహావిష్ణువు. అది పూరీ క్షేత్రం నుంచి ప్రారంభమైంది. అంత విశేషమైనటువంటి ప్రాచీనమైన క్షేత్రం పూరి. సరే, ఏదైనా నేను కల్పితంగా చెప్తున్నాను. మత్స్యావతారం తర్వాత కథ కూర్మావతారం. కూర్మావతారం శ్రీకూర్మం ఎక్కడ ఉందండి? దాని దగ్గరలోనే దాన్ని కొంచెం మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది, శ్రీకాకుళం. దాని తర్వాత అవతారం వరాహావతారం. అది కూడా సముద్ర తీరంలోనే ఉంది. వరాహావతారం ఎక్కడుంది? సముద్రం నుంచి కొంచెం పక్కకు ఉంది. వరాహం ఉభయచరం. వరాహావతారం ఎక్కడ? సింహాచలం. నారసింహావతారం ఎక్కడ? అహోబిలం. నెమ్మదిగా సృష్టి కిందకి. తర్వాత వామన అవతారం. కాంచీపురమే వామన అవతారం విష్ణువు ఎత్తినటువంటి ప్రాంతం. అది మిగతా సప్తపుణ్యపురిలో కాంచీపురికి అంత ప్రాధాన్యత ఎత్తుంది, వామన అవతారం అక్కడ ఉద్భవించింది. కాబట్టి మీకు ఎప్పటికి వెళ్ళి చూస్తే ఎక్కడైతే అమ్మవారి ఆలయం ఉందో దానికి కొద్దిగా దూరంలోనే వామన స్వామి టెంపుల్ ఉంటుంది. బలిచక్రవర్తి అంటే ఎవరండి? ప్రహ్లాదుని మనవడే బలిచక్రవర్తి. ఆయన చేసిన తప్పు ఏంటంటే దేవమాతని అతిథి కవచకుండలా తీసుకెళ్ళాడు. అది అవమానంగా భావించింది ఆమె. దానివల్ల ఇంద్రుడి వల్ల కాలేదు, ఉపేంద్రుడిగా ఎన్ని అడిగింది విష్ణు వెళ్ళి మౌన రూపంలో వెళ్ళి అర్థించి తీసుకొచ్చేసేసి బలిచక్రవర్తి అహంకారాన్ని అనగదొక్కి పాతాళం. వీళ్ళ పాతాళం ఎక్కడుంది? మనకి అమెరికా లోకమే పాతాళం. భూమి పైన ఉంటే భారతదేశం, అంటే కింద ఉండేది అమెరికానే. అదే పాతాళ లోకం. మీరు గమనిస్తే ఒక సహేతుకమైనటువంటి ఆలోచన చేసేదని యథార్థం. వామనావతారం తర్వాత మనిషి రూపంలో ఉన్నట్టు ఒక ఆటవికుడైన మనిషి ఎవరు? పరశురాముడు. ఇవాళ మీరు కేరళ వెళ్ళండి, పరశురామ క్షేత్రం అనే పిలుస్తున్నారు ఆ ప్రాంతాన్ని. ఎక్కడైతే కేరళలో ఉండేటువంటి ప్రాంతం సముద్ర ఉత్తర పశ్చిమ కనుమలకు అవతల భాగం మొత్తం సముద్రుడిని పరశురాముడు వచ్చి నాకు భూమి కావాలని అడిగితే నీకు ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టమే, నీకు ఎంత కావాలో తీసుకోమని అడుగు అని చెప్తున్నామా సముద్రుడు. చెప్తే వచ్చే ఆయన గొడ్డలు విసిరేసాడు. ఎక్కడైతే గొడ్డలు పడిందో అంతవరకు సముద్రం వెనక్కిపోయింది. ఆ వెనక్కి వెళ్ళిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడంతా మనం పరశురామ క్షేత్రం అంటున్నాం. మనకు గోకర్ణ క్షేత్రం కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఉడిపి క్షేత్రం కానివ్వండి, శృంగేరి క్షేత్రం కానివ్వండి, ఇవన్నీ పరశురామ క్షేత్రంలోవే. పరశురాముడు ఇప్పటికీ చిరంజీవి. ఎక్కడ ఉంటాడంటే మహేంద్ర పర్వతంలో ఉంటాడు. మహేంద్ర పర్వతం ఎక్కడుంది? ఆ పశ్చిమ కనుమల్లోనే ఉంది, ఆ ప్రాంతంలోనే ఉంది. ఎప్పటికీ ఆ ప్రాంతంలో మహేంద్ర పర్వతం మీద పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడని చెప్తున్నారు. గురుగారు, జగన్నాథ స్వామి ఆలయ వైభవం గురించి, అలాగే ఆ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఆ రత్న భాండాగారం గురించి ఇంత చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.